జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే. చంద్రబాబుతో పోల్చకూడదు వీళ్ళని. చంద్రబాబు నాయుడు నిరంతరం జనంతో మమేకమైతే తప్పించి తృప్తి ఉండదు ఆయన. వీళ్ళు జనంతో తమకు కావాల్సిన టైంలో మమేకం అవుతారు, మిగతా టైంలో రిలాక్స్ అవుతారు. పవన్ కళ్యాణ్ అందరినీ కలుస్తాడా? మీరు చూడండి, ఈ అసంతృప్తులు అతి అవుతున్నాయేమో బికాజ్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా అనిపిస్తుంది. ఎన్టీ రామారావులు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఎంతమంది కలిసి ఉంటారండి గతంలో? కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎంతమంది కలిసి ఉంటారు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంతమంది కలిసి ఉంటారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? సమస్య ఏంటంటే మీటింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్ళారండి, ఆ పేరేంటది, మహానాడు. ఆ వెళ్ళిన టైంలో బాబు గారు నాకు చేయి తాకారని సంతోషపడే వాళ్ళు ఉంటారు అక్కడ. ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడతారు బాబు గారు, ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడతారు. వాళ్ళు కూడా అందరితో ఏమీ మాట్లాడు, మీటింగ్లో మాట్లాడతాడు అంతే కదా. సార్ ఓ ఫోటో అంటే ఓకే అంటాడు. జగన్ కూడా అంటాడుగా. జగన్కి తెలియని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవడన్నా ఉంటాడా? జగన్కి తెలియని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా ఉంటారా? కానీ ఒకటి సార్, ఒక్కసారి అధికారంలోకి వచ్చి సీఎం అయిపోయిన తర్వాత ఓకే, అంతకుముందు కష్టపడ్డారు, పాదయాత్ర చేశారు, రాష్ట్రం అంతా తిరిగారు, ఇదంతా ఓకే, రిలాక్స్ అయిపోయారా? ఆ రిలాక్సేషనే కొంప ముంచిందా? ఇప్పటికీ ఆ రిలాక్సేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారా జగన్? మీరు చెప్పండి, 2019 ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని రోజుల పాటు తిరిగారు? రిలాక్స్ అయ్యాడు?